పోలీస్ యంత్రాంగంలో కొందరు ముఖ్యమైన వ్యక్తులు తప్పుడు సమాధానాలు అనుసరిస్తున్నారు. చంద్రబాబు చెప్పినట్టు వినడం తప్ప వారికి చట్టాలు పట్టడం లేదు. కొందరు పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నది వాస్తవం అని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు. పోలీస్ సంఘం వారిని కూడా అడుగుతా ఉన్నా, ఏమండి కొమ్మినేని శ్రీనివాస్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడతారా? దాన్ని ఖండించరా మీరు? ఏమండి కొమ్మినేని శ్రీనివాస్ గారు ఏం మాట్లాడండి? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఎలా పెడతారండి? ఆ డిఎస్పీ ఎలా పెడతారండి? ఆ పోలీసు వాళ్ళు ఎలా పెడతారండి? మీరు వాళ్ళు మాట్లాడతారా? మీ సంఘం గురించి మాట్లాడితే మాట్లాడడం తప్పులేదు. మీరన్నీ కూడా తప్పుడు విధానాలు అనుసరిస్తున్నారు. పోలీసు యంత్రాంగంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు, అది ఖచ్చితంగా కరెక్ట్. మీరు తప్పుడు విధానాలను అనుసరిస్తున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేస్తున్నారు. మీకు ఐపీసీ పట్టడం లేదు, సిఆర్పీసీ పట్టడం లేదు, న్యాయస్థానాలు పట్టడం లేదు. ఒక కేసు తర్వాత ఇంకో కేసు పెడతారు, కుట్రపూరితంగా వ్యవహరిస్తారు. వీళ్ళందరినీ మేము గుర్తుపెట్టుకున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఆ పోలీస్ సంఘం వారిని అడుగుతా ఉన్నా, అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు ఎలా పెడతారు కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఎలా పెడతారని అడుగుతా ఉన్నా. కారు యాక్సిడెంట్ లో సింగర్ చనిపోతే ఎవరి కారు కింద పడ్డాడో కూడా తెలియకోకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మంత్రుల మీద కేసు ఎలా పెడతారని అడుగుతా ఉన్నా. పోలీసు అధికారుల్ని లేదా ఆ సంఘాలని చెప్పండి దీనికి సమాధానం. మీరు ఏ రాజకీయ నాయకులంటే తమాషాగా ఉన్నారనుకుంటున్నారా మీరు? మీ సంఘాలు మీకుంటే మా రాజకీయ సంఘాలు మాకు ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోండి. మీరు దొన్నపోతు హీరింది అనగానే కట్టేయండి అని చంద్రబాబు చెప్పగానే పోలీస్ సంఘాలు వెళ్ళి మీటింగులు పెట్టి సమావేశాలు పెట్టి మాట్లాడతారు. ఈ రెండింటికి సమాధానం చెప్పండి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి ఇది చట్టబద్దమైన పరిపాలన అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకా రౌడీ షీట్ పెడతా అనొచ్చు ఐపీఎస్ ఆఫీసర్. జగన్మోహన్ రెడ్డి గారి సమావేశానికి జనాన్ని సమీకరిస్తే రౌడీ షీట్ పెడతా అనొచ్చా? ఏమండి మేము అనకూడదా? అంటున్నా. మేమన్నా ప్రభుత్వం దగ్గర నుంచి జీతాలు తీసుకుంటున్నావా? మేము ఉద్యోగాలు ఏమైనా చేస్తున్నావా? కాకి బట్టలు వేసుకుని ఉద్యోగాలు చేస్తూ తుపాకులు తీసుకుని మీకు చట్టాన్ని మీ చేతుల్లో కాపాడండిరా బాబు అని మీ చేతిలో పెడితే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్తే మేము రౌడీ షీట్లు పెడతాం. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి మీరు జనాన్ని సమీకరిస్తే రౌడీ షీట్ పెడతాం అనొచ్చా? ఏమండి రౌడీ షీట్ పెట్టడానికి ఒక ప్రొసీజర్ ఉంది. రౌడీ షీట్ పెట్టాలి అంటే వాడు హ్యాబిచువల్ అఫెండర్ అయి ఉండాలి, గ్రేవ్ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. అప్పుడు నువ్వు పెట్టాలి. అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ నువ్వు నోటీస్ ఇచ్చావు, ఏమని జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ మీరు వెళ్ళడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ మీరు జనాన్ని సమీకరించడానికి వీల్లేదు అని నువ్వు నాకు నోటీస్ ఇచ్చావు. నేను ఆ నోటీసును ధిక్కరించి జనాన్ని సమీకరించాను. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్ళాను. నా మీద ఏం కేసు పెడతా? ఆ నోటీసులు ఉన్న వాటిని ధిక్కరించావు కాబట్టి చట్ట ప్రకారం ఆ కేసు పెట్టు. రౌడీ షీట్ పెడతావా? ఏమండి ఐపీఎస్ ఆఫీసర్ గారు, మీరైతే రౌడీ షీట్ పెట్టవచ్చు, కానీ మీరు మాత్రం మాఫియాలాగా రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు అంటే తప్ప అంటాం. 1కి 100 సార్లు అంటాం. పోలీసులు కొంతమంది విచ్చలవిడిగా రౌడీల్లాగా తెలుగుదేశం గూండాల్లాగా వ్యవహరిస్తున్నారు అంట. మళ్ళా అంట 100 సార్లు అంట. ఇది జరుగుతున్నటువంటి సత్యం, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి సత్యం. ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. మీ ఇంకొక విషయం చెప్తా, రిమాండ్కి పంపే ముందు కొట్టారు సోషల్ మీడియా వర్కర్స్ ని. కోర్టులో కూడా సాక్ష్యం ఇచ్చారు, మమ్మల్ని కొట్టారు అండి ఇది. కోర్టు వారు కూడా నోట్ చేసుకున్నారు. ఇవన్నీ వదిలిపెడతాం అనుకోకండి. పైగా ఇంకొకటి, 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి వ్యక్తుల్ని మీరు అరెస్ట్ చేయడానికి వీలేదని చెప్పారు. చట్టం చెప్పింది, హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. రీసెంట్ గా సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఏ కేసైనా పెట్టండి, తప్పులేదు. 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఉన్నటువంటి వ్యక్తిని మీరు అరెస్ట్ చేయడానికి లేదు, 41 నోటీస్ ఇవ్వాలని చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? తీసుకెళ్తారా? కొడతారా? కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా? ఇది చట్ట వ్యతిరేకం కాదా? మీరేం చేస్తున్నారు? మాఫియాలాగా వ్యవహరించడం లేదా మీరు? అక్కడ లోకల్ ఎమ్మెల్యే చెప్పినట్టు, అక్కడ లోకల్ మినిస్టర్ చెప్పినట్టు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, అక్కడ లోకేష్ చెప్పినట్టు మీరు వ్యవహరిస్తున్నారు. అందువల్లనే మీరు మాఫియాలాగా ఉన్నారని మేము చెప్తున్నాం. మేము ఆధారాలతో సహా చెప్తున్నాం. ఈవెన్ డీజీపీ
మాకు ఇంటర్వ్యూ ఇవ్వడు. ఎక్స్ మంత్రులు మేము ఇంటర్వ్యూ ఇవ్వడు. ఎక్స్ ఎమ్మెల్యేలకి మాకు ఇంటర్వ్యూ ఇవ్వడు. చెప్పుకోవడానికి అవకాశం లేదు. అడ్డగోలుగా మా మీద కేసులు పెట్టమని చెప్పేసి కింది ఎస్పీలతో ఆయన హుకుం జారీ చేస్తాడు. చట్టబద్ధమైన అధికారులేమో పెట్టకుండా ఉంటారు. ఆ చిత్తూరు ఎస్పీ లాంటి ఆయనేమో బెదిరిస్తాడు, రౌడీ షీట్ పెడతామని. నో, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పోలీసు సంఘాలు మీ హక్కుల్ని కాపాడుకోవడానికి మీరుండండి, మాకేం అభ్యంతరం లేదు. వీ విల్ రెస్పెక్ట్ యూ. బట్ కానీ మీరు రాజకీయ నాయకుల మీద ఈ రకమైన కేసులు పెట్టి మేము మాట అనగానే దాని మీద మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి మేము కూడా మనుషులమే, మాకు తెలుసు, మాకు రాజకీయం తెలుసు, మేము మంత్రులను చేశాం, మేము ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులం. మేము రౌడీ షీటర్లం కాదు, మరొకరం కాదు, సంఘ విద్రోహ శక్తులం కాదు. అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం.